బెనర్జీ గారు మరియమ్మ గారు, బెనర్జీ గారు మరియమ్మ గారు, మీ ఇద్దరు ఎదురు బది తిరగాలి. మీరు ప్రజలు కనబడి నేను అంటలా, మీ ఇద్దరు మిమ్మల్ని మీరే చూసుకోవాలి. అవును చూతకు వీలేదు, ఓకేనా? కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని, ఏమంటే గుండెల్లో గుళ్ళు పెట్టుకుని, నాకు నువ్వు నీకు నేను జీవితాంతం అనుకున్నట్టుగా ఉండాలి. ఈ గంట టైం తర్వాత మీ ఇష్టం, నాకు అనవసరం. ఓకే బెనర్జీ, నాకు కొంచెం అదొక బెనర్జీ గారు, గణేష్ని మీ అల్లుడిగా చేసుకోవడం మైకేది నాన్న మీకు ఇష్టమేనా? మైక్ తీసుకుని చెప్పాలి. నొక్కి నాన్న. మాకు ఇష్టమే సార్. మరియమ్మ గారు మీరు కూడా చెప్పాలి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అదే మైక్ వాళ్ళకి ఇవ్వండి. సూర్యకుమారి గారు వాళ్ళ అమ్మగారు సంధ్యను మీ కోడలుగా చేసుకోవడం మీకు ఇష్టమైన తల్లి? ఓకే వెరీ గుడ్. కొన్ని దినాలుగా మా మధ్యుడి కిషోర్ గారు తన భార్య, నిజంగా వాళ్ళ అమ్మగారు వాళ్ళు కొంచెం పెద్దవారు కనుక ముందు రాలేదు, వచ్చి ఇన్ని రోజులు మా దగ్గరుండి తల్లిదండ్రులుగా వారు చేశారు. చాలా చాలా వందనాలు కిషోర్ గారు. మీరు కూడా తీసుకోండి మైకు. సంధ్యను మీ పోలనాటి వాడి గృహానికి కోడలుగా చేసుకోవడం మీకు ఇష్టమేనా? ఇష్టమే సార్. మా అమ్మాయిని కూడా చెప్పమని. ఏమన్నా అన్ని రికార్డ్ చేయాలి అంక గారు, అవన్నీ రికార్డ్ అవ్వాలి, ఓకేనా? చెప్పినా ఓకే వెరీ గుడ్. అందరూ చెప్పకూడదు ప్లీజ్, వాతావరణం మారిపోతుంది, త్వరగా వెళ్ళిపోతాను. ఏమండి భాగ్యరాజు గారు ఇలా వచ్చారు. మీ కన్యాదానం లాంటిది ఇది, కన్యాదానం అంటాము హిందూ కుటుంబంలో. ఇలా రండి, అమ్మాయి కుడి చేయి తీసుకుని బాబోయ్. వంశీ సంధ్య చాలా అదృష్టవంతురాలు. అలాంటి అన్నయ్య ఉండడం నిజంగా వంశీ జీవితంలో చాలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాడు. కొంచెం నిన్న కానీ వర్షం లేకపోతే ఇంకా చాలా ప్రత్యేకంగా ఉండను. గాడ్ బ్లెస్ యూ బాబు. ఎక్కడుంటే ఒకసారి స్టేజ్ మీద రాగలవా? అందుబాటులో ఉంటే స్టేజ్ మీద రాగలవా? మీ అమ్మాయి కుడి చేతి తీసి అబ్బాయి కుడి చేతులు పెట్టండి. వంశీ వీలైతే ప్లీజ్ ఓకే అలాగే ఉండండి. అడి చూడండి, అమ్మ అడి చూడండి. ఓకే బెనర్జీ గారు పట్టుకోండి. ఎవరు విడిచిపెట్టమన్నా? విడిచిపెట్టేస్తావా? ఓకే బెనర్జీ గారు చేయగలిపారు. ఆగండి ఒకసారి. ఆర్కెస్ట్రా వారు చేయగలిపారంటే నాకు అర్థం కాదు. ఎన్నాళ్ళు మేము పెంచామండి, మా బాధ్యత తీరిపోయింది, మీకు అప్పగించేసాము, మా బాధ అంతా వదిలించుకున్నాం అనుకుంటున్నారా? లేకపోతే నా కూతుర్ని చాలా జాగ్రత్తగా నాకులాగా చూడు అన్న బాధ్యతగా అప్పగించారా? చెప్పండి. బాధ్యతగా బెనర్జీకి కూతురంటే ప్రాణం, పంచి ప్రాణాలు. మొన్నోసారి ఇలాగ ఏడ్చాడు, వెళ్ళిపోతానంటే. వెరీ గుడ్. ఆ కూతురుని పంపినప్పుడు తండ్రి వెలువెల్లా ఆడుతాడు, అది విషయం. కొడుకుని ఏమైనా చేసినప్పుడు తల్లి కొంచెం బాగా బాధపడుతుంటుంది. ఇది దేవుడు మనకు ఇచ్చిన ఒక ఎఫెక్షన్. ఓకే బెనర్జీ ఆడోకో, ఎక్కడికి వెళ్ళిపోదు. నీకేంటి బాగా చూసుకుని నీ అల్లుడు దొరికాడు. ఓకే చేతులు ఉంచండి. మరియా నువ్వు కూడా చేపెట్టి తల్లి. కిషోర్ మీరు కూడా చేయొద్దండి, రాదని చేస్తాను. అమ్మగారు వెళ్ళారండి సార్. జగతి కన్నమును ఈ బంధము. స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడమైన దేవ, జీవము గల యేసయ్య మీకు వందనాలు నాయన. ఈ పరిశుద్ధమైన కార్యాన్ని బట్టి వందనాలు ప్రభా. వివాహం అన్ని విషయంలో కానీ మీద సెలవిచ్చిన తండ్రి, ఈ సమయం 26వ తారీఖున ప్రభా
అయ్యా గణేషయ్యనైనా సంజయనైనా ఈ వివాహం జరుగుతుండగా ప్రభా ఈ వివాహములు మీరుండండి ప్రభా, మహిమకరంగా జరిగించండి ప్రభా. ముందు నీకు ప్రభా సమయం ఇచ్చేవారుగా చేయండి ప్రభా. యేసయ్యా మీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి ఇప్పటి వరకు దేవాలైనా నా తండ్రి బిడ్డలు ప్రభా వేరు వేరుగా ఉన్నప్పటికీ ఈ సమయాన్ని వివాహం అనే ప్రభా నా తండ్రి ద్వారా ప్రభా బిడ్డని యాగం చేయబోతున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభు. ఇది మొదలుకొని వారి జీవితాంతము కూడా ఈ అనుకున్న దయచేయండి. సంజయ్ ఎప్పుడు కూడా గణేష్కి లోబడుతూ ప్రభా చక్కగా తన సంతోషంగా ఉండే భాగ్యం దయచేయండి. నాన్న గణేష్ కూడా తన భార్య మీద ప్రేమతో ప్రభా అవి అన్యోన్యంగా కలిసి సంతోషంగా వారి జీవితాంతము ప్రభా అట్టి రీతిగా ఉండడానికి నీ సహాయం దయచేయమని నేను ఇదిగో ప్రభా వారి తల్లిదండ్రులు వారిద్దరు నేను చేతులు కలిపి ఉన్నారు, కానీ మూడో వాడుగా నీ దయగల హస్తము నీ ప్రేమ కలిగిన హస్తము అయ్యా వారి మధ్య ఉండి బిడ్డలకు మీ ఇద్దరికి కూడా మేలుకరంగా జరిగించమని చిన్న ప్రార్థన ఆలకించమని యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, ఇప్పుడు మీరు వెళ్ళిపోవచ్చు. కిందకి వెళ్ళి నాకు అందుబాటులో నుండి మంగళధారణ సమయంలో నేను పిలుస్తాను. ఓకేనా? బెనర్జీ ఏడోకు నీ కూతురు యవన ప్రాయం నుండి కన్యకత్వం నుంచి ఒక కుటుంబ బాధ్యతలకు వెళ్తుంది, తల్లిగా మారబోతుంది. ఓకేనా? మీ అమ్మాయి ఫలిస్తుంది. ఓకే, ఫలభరితంగా మార్చబడుతుంది, దుఃఖపడక్కర్లేదు. ఓకే 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 అమ్మ కిషోర్ మీరు కూడా మాకు అందుబాటులో ఉండండి సమయంలో బాబు.